హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిక్ రైల్వేస్. సో ఫ్రెండ్ వచ్చేసి మనం గుంటూరు గుంతకల్ డబుల్ లైన్ ప్రాజెక్టులో భాగంగా కృష్ణమకోన అవుటర్స్ నుంచి పాణ్యం రైల్వే స్టేషన్ అవుటర్స్ వరకు జరుగుతున్న డబుల్ లైన్ వర్క్స్ అనేవి తెలుసుకుందాము. సో దీనికి ప్రీవియస్ వీడియోస్ మీరు ఒకవేళ చూడకపోయింటే అవి చూడండి, ఎందుకంటే వాటి తర్వాతనే ఈ వీడియోని చూడటం వల్ల మీకు వర్క్స్ అనేవి ఎక్కడెక్కడ ఏ విధంగా జరుగుతున్నాయి అనేది ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. సో ఫ్రెండ్ వచ్చేసి మనం పాణ్యం అవుటర్స్లో అయితే ఉన్నాం. సో పాణ్యం అవుటర్స్లో ఒక చిన్న బ్రిడ్జ్ అయితే వస్తుంది. సో ఆ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్స్ అయితే ఎటువంటివి అయితే స్టార్ట్ కాలేదంటే చిన్న ఫౌండేషన్ నుంచి వర్క్స్ అనేవి ఏవి అయితే స్టార్ట్ అయితే కాలేదు. సో ఫ్రెండ్ వచ్చేసి పాణ్యం అవుటర్స్లో మనం పాణ్యం స్టేషన్కి అయితే ఎంటర్ అవుతున్నాం. సో ఇటువైపుగా మీరు గమనించవచ్చు. సో బ్యాడ్ టైం ఏంటంటే అదే టైంలోనే ఫుల్గా వర్షం అయితే పడుతూ ఉంది. సో అది కాకుండా మరొక బ్యాడ్ టైం ఏంటంటే మన ట్రాక్కి పక్కన ఒక ఫ్రైట్ ట్రైన్ అనేది ఉంది. సో అందుకే నేను చూపీలకైతే పోయాను. సో కాకపోతే అక్కడ కొంచెం అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మరియు అలాగే ఇంకొక లూప్ లైన్కి సంబంధించిన వర్క్స్ అనేవి అక్కడ జరుగుతున్నాయి. సో పాణ్యం కూడా 2 మెయిన్ లైన్స్, 2 లూప్ లైన్స్ మరియు 2 ఫుల్ లెంత్ ప్లాట్ఫామ్స్ అయితే వస్తుంది అనుకుంటున్నాను. లేకపోతే కనుక పాణ్యంలో ఇంకా ఎక్స్ట్రాగా రైల్వే ట్రాక్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది కదా. సో లోడింగ్ అన్లోడింగ్కి యూజ్ అయ్యే విధంగా ఏమైనా నిర్మించే ఛాన్స్ అయితే ఉంది. సో యువతల వైపుగా మీరు పాణ్యం రైల్వే స్టేషన్ కొత్త బిల్డింగ్ అలాగే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి సంబంధించిన వర్క్స్ అనేవి చూడొచ్చు. సో ఈసారి ఫుల్ లెంత్గా అయితే నిర్మిస్తున్నారు ప్లాట్ఫామ్స్ని. అప్డేట్ వచ్చేసి స్టేషన్ దాటిన వెంట నుంచే మనకి ల్యాండ్ లైన్కి సంబంధించిన వర్క్స్ అనేవి స్టార్ట్ అయితే అయ్యాయి. సో సిమెంట్ని లోడింగ్ అన్లోడింగ్ చేస్తుంటారని చెప్పాను కదా. సో దానికి సంబంధించిన ట్రాక్స్ అనేవి మీరు అవతల వైపున అయితే గమనించవచ్చు. ఇది ఫ్రెండ్స్ కృష్ణమ్మ అవుటర్స్ నుంచి పాణ్యం రైల్వే స్టేషన్ అవుటర్స్ వరకు జరుగుతున్న డబల్ లైన్ వర్క్స్. నెక్స్ట్ వీడియోలో నంద్యాల అవుటర్స్లో డబల్ లైన్ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయని దాని గురించి తెలుసుకున్నాము. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.